రాజకీయాల్లో తిట్లు, గొడవలు, దాడులు మామూలే. ఇవన్నీ పైకి కనిపిస్తుంటాయి. కనిపించని యుద్ధాలు కూడా చాలా ఉంటాయి. శత్రువులను నిర్మూలించడానికి, అధికారంలోకి రావడానికి హోమాలు చేస్తుంటారు. వాటితో పని కాకపోతే క్షుద్ర విద్యలను కూడా ఆశ్రయిస్తుంటారు. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఇంటి పక్కన ఇటీవల చేతబడి చేసిన ఆనవాళ్లు కలకలం రేపాయి. తాజాగా కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎంలపై చేతబడి జరుగుతోందని ఆరోపణలు వచ్చాయి. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్వయంగా ఈ విషయం చెప్పారు. తనపై సీఎం సిద్ధారామయ్యపై కేరళలో చేతబడి జరుగుతోందని బాంబు పేల్చారు. భారీ సంఖ్యలో జంతువులు బలి ఇస్తున్నారని తెలిపారు. మాజీ సీఎం కుమారస్వామి, ఆయన అన్న రేవణ్ణలు ఈ తతంగం నడిపిస్తున్నారని వారి పేర్లు చెప్పకుండా ఆరోపించారు. కేరళలోని రాజరాజేశ్వర ఆలయ సమీపంలో తమను, తమ ప్రభుత్వాన్ని నాశనం చేయడానికి క్షుద్ర పూజలు జరుగుతున్నాయని శివకుమార్ తెలిపారు. అఘోరాలు, కేరళ మంత్రగాళ్ల సారథ్యంలో రాజకంటకం, మారణమోహన స్తంభనం, శత్రు భైరవి వంటి తాంత్రిక యాగాలు చేస్తున్నారని చెప్పారు. ఆ నిమ్మకాయల నిపుణులు ఎవరో తనకు తెలుసని రేవణ్ణను పేరు చెప్పకుండా ప్రస్తావించారు. రేవణ్ణ నిత్యం జేబుల్లో నిమ్మకాయలు పెట్టుకుని తిరుగుతుంటారు. చేతబడి వెనుక రేవణ్ణ, కుమారస్వామిల హస్తం ఉన్నట్లు డీకే ఆరోపించడంతో దుమారం రేగుతోంది. చేతబడితో కుమారస్వామికి సంబంధం లేదని సూచిస్తూ జేడీఎస్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతోంది. ఆయన ప్రస్తుతం కర్ణాటకలోనే కబిని ఫారెస్ట్ లో ఉన్నారంటూ బోట్ షికారు వీడియోలు, ఫోటోలు షేర్ చేస్తోంది. తనపై, సీఎంపై ఓ వ్యక్తి చేతబడి చేయిస్తున్నారని ఆరోపించిన డీకే శివకుమార్ షాకింగ్ వివరాలు వెల్లడించారు. పంచబలిలో భాగంగా 21 ఎర్ర మేకలను, 21 నల్ల గొర్రెలను, 3 దున్నపోతులను, 5 పందులను ఇంతవరకు బలి ఇచ్చారని చెప్పారు. క్షుద్ర విద్యలు ఎవరు చేయిస్తున్నారో, ఎవరు హాజరయ్యారో నాకు తెలుసు. వాళ్ళ నమ్మకాలు వాళ్ళవి. ఏం చేసుకుంటారో చేసుకోనివ్వండి. నేను నమ్మే శక్తి నన్ను కాపాడుతుంది అని అన్నారు. చేతబడికి కౌంటర్గా మీరేం చేస్తారని విలేకరులు ప్రశ్నించగా చేతికున్న ఎర్ర దారాన్ని చూపించారు. ఈ దారం దుష్టశక్తిని అడ్డుకుంటుందని చెప్పారు. రాజకీయాల్లో శత్రువులు ఉన్నప్పుడు ఇలాంటివి మామూలేనని, తాను దేవుని నమ్ముకున్నానని అన్నారు. జేడీఎస్, బీజేపీ నాయకులు చేతబడి చేయిస్తున్నారా అని అడగ్గా కర్ణాటక పొలిటీషియన్లు చేయిస్తున్నారని బదులిచ్చారు. డీకే ఆరోపణలు కేరళలోనూ కాకపుటిస్తున్నాయి. డీకే రాజకీయ లబ్ధి కోసం కేరళ తాంత్రికులపై బురద జల్లుతున్నారని యాగక్షేమ సభ అనే బ్రాహ్మణ సంఘం మండిపడింది. డీకే ప్రస్తావించిన క్షుద్ర విద్యలకు హిందూ మతంలో చోటు లేదని సంఘం అధ్యక్షుడు కాళిదాసన్ బట్టిదారిపాడన్నారు. కర్ణాటక రాజకీయాల్లో తాంత్రిక పూజలు, లక్కీ నంబర్లు, వాస్తు నమ్మకాలు, మూఢనమ్మకాలు చాలా కామన్. అధికారం కోసం శత్రువులకు హాని చేయడానికి క్షుద్ర పూజలు చేయిస్తుంటారు. రేవణ్ణ గాడిదలను బలి ఇస్తుంటారని చెబుతారు. ఆయన తండ్రి మాజీ ప్రధాని దేవేగౌడ కూడా యాగాలు చేస్తుంటారు. బీజేపీ నాయకురాలు శోభా కరంద్లాజే నేపాల్ వెళ్లి క్షుద్ర పూజలు చేయించారని ఆరోపణలు ఉన్నాయి.